హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి చికెన్ మెంతికూర కర్రీ అండి. చికెన్తో మెంతికూర కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. చికెన్, మెంతికూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, చికెన్ మసాలా పొడి, ధనియాల పొడి, ఆయిల్. చికెన్ మెంతికూరకి కావాల్సిన ఐటమ్ చూశారు కదా. ఇప్పుడు వంట మొదలుపెట్టు. మెంతికూర చికెన్ కండి రెడీ అయిపోదాం. వండుకోవటానికి ముందు చిన్న బాండీ పెట్టుకొని కూరకి స్టవ్ వెలిగించుకుందాం. బాండీ వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్, వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు కొంచెం, ఉప్పు కొంచెం, రెండు రెబ్బలు కరివేపాకు, మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని మనం ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి. చికెన్ ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం. చికెన్ ఉడికిందండి. ఇప్పుడు మనం తగినంత కారం, తగినంత ఉప్పు, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. మొత్తం ఇట్లా కూర మొత్తం వేగిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాం. ముక్క ములిగేంత వరకు వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ముక్క ఉడకాలి కాబట్టి ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం కొత్తిమీర, ఈ మెంతికూర లాస్ట్లో మనం పైన వేసుకొని దించుకోవాలండి.
వాసన అదిరిపోతుందండి, గుమ్మగుమ్మలాడుతుంది వాసన. ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. కూర ఉడకాలి కాబట్టి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. మూత తీసుకుందాం ఒక్కసారి. ఇప్పుడు అనాస పువ్వు ఒకటి వేసుకోవాలి. అనాస పువ్వు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూర. మెంతికూర వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. షుగర్ పేషెంట్కి కానీ ఆరోగ్యానికి కానీ చక్కగా పనిచేస్తుంది. మెంతికూర చికెన్ అండి, చాలా బాగుంటుంది కూర మాత్రం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. కూర ఎంతవరకు రెడీ అయింది చూసుకుందామండి. పర్ఫెక్ట్గా రెడీ అయిందండి మెంతికూర చికెన్. వేడివేడి అన్నంలో వడ్డించుకుని తింటే చాలా కమ్మగా అమోఘంగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా? ఇదిగోండి మెంతికూర చికెన్ చక్కగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కుదిరిందండి. వేడివేడి అన్నంలో, బిర్యానీలోకి బాగుంటుంది, రాగి సంగటి బాగుంటుంది, చపాతీ పులక దేనికైనా వాడుకోవచ్చు కర్రీ. చూసారా? మెంతికూర చికెన్. ఈ వంట కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?